ఈ రోజుల్లో ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. మేము ఫలానా వాళ్ళ ఫ్యాన్స్ అండి, మేము వీళ్ళ ఫ్యాన్స్ అండి, మేము వాళ్ళ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్స్లో ఉన్న వాళ్ళు ఎవరు ఫ్యాన్స్ ఉంటారు కదండి, అభిమానులు ఉంటారే, అభిమాన సంఘాలు ఎవరు కూడా ప్రభువుకి ఇష్టమైన వాళ్ళు కాదు, పరలోక రాజ్యానికి వారసులు కాదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన గుండెల్లో స్థాపించబడవలసింది, మన హృదయంలో సింహాసనం ముందు ఉండవలసింది, మన యావత్ జీవితంలో ప్రభావితం కావలసింది ఒకే ఒక్క నాయకుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయనే మనకు బోధకుడు, ఆయనే మనకు గురువు, ఆయనే మనకు మున్మాదిరి, ఆయనే మనకు దేవాతి దేవుడు, సర్వశక్తి గలవాడు. ఆయన తప్ప మన గుండెల్లో మరొక రూపం మెదలకూడదు. ఎందుకంటే మనం ఆయనను అనుసరించే వారమైతే, మనము ఆయనను సేవించే వారమైతే ఆయననే మనం అనుసరించాలి, ఆయన అడుగుల్లో అడుగు వేయాలి, ఆయన మాటల్లో మనం కుదుటబాటు అవ్వాలి, ఆయన ప్రణాళికకు మనం సిద్ధపడాలి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఒకటి, ఆయనను అనుసరించాలి. రెండు, ఇక్కడ మనం గమనిస్తే, నన్ను అనుసరించువాడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉంటాడు. అంతే కదా.